సుమతి పెళ్లి సంబంధాన్ని చెడగొట్టిన రోహిణి ప్రభావతి ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే నేను గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. అంతలోకి రోహిణి, మనోజ్ మేము కూడా గుడ్ న్యూస్ చెప్పాలనే వచ్చాం, మేమే ముందు చెప్తాం అని వాళ్ళు కూడా అంటూ ఉంటారు. లేదురా నేనే చెప్పాలి, నువ్వేం చెప్తావులేరా అని అంటూ మనోజ్ని తిడుతూ ఉంటాడు బాలు. అయితే బాలు కాసేపు ఆగుతావా, ఇంటికి పెద్దవాళ్ళం మేం కదా, మేం చెప్తాము అని రోహిణి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే అది కూడా నిజమే కదండి, వాళ్ళని చెప్పనివ్వండి, తర్వాత మన విషయం చెప్దాము అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే మా వెడ్డింగ్ యానివర్సరీని బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నామమ్మా, మనం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పార్టీలో ఉండాలి, ఈ బాలు మీనా కూడా అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే వీళ్ళెందుకురా, వీళ్ళని చూస్తే పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, అలాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అని ప్రభావతి అంటూ ఉంటుంది. అలా అనకండి అత్తయ్య, వీళ్ళు మన ఫ్యామిలీయే కదా అని అంటూ ఉంటుంది రోహిణి. కోడలికున్న బుద్ధి కూడా నీకు లేదు అని సత్యం తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే ఏమనుకోకు రోహిణి, మేమైతే రాము అని అంటూ ఉంటుంది. మీనా నువ్వు రాకపోతే ఎలా మీనా, మీరు తప్పకుండా రావాలి, మేము చెప్పబోయేది ఏంటంటే మీరందరూ కూడా మోడల్ డ్రెస్లో రావాలి, అంటే బాగా రిచ్గా కనపడాలి, ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను తీసుకొస్తాను అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. అవును మరి రిచ్గా ఉండేవాళ్ళు అలాగే రిచ్గానే ఉండాలి కదా అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. సరే మీ గుడ్ న్యూస్ అయితే అయిపోయింది, మీరేం చెప్పాలనుకుంటున్నారు అని సత్యం అడుగుతూ ఉంటే, ఏం లేదు నాన్న, సుమతికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది, అదే గుడ్ న్యూస్ కదా చెప్దామని అని అంటూ ఉంటాడు. బాలు అయితే అది మీ అత్తగారికి గుడ్ న్యూస్ అవుతుంది కానీ మాకెందుకు గుడ్ న్యూస్ అవుతుంది, నా పెద్ద కోడలు చెప్పింది మాకు గుడ్ న్యూస్ అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడు ఇక మీనా మీతో ఎవరు చెప్పారు అత్తయ్య, మేము చెప్పింది మావయ్యతో, మావయ్యే కదా ఇలాంటి వాటికి సంతోషపడేది, అందుకనే చెప్పాము అని అంటూ ఉంటుంది మీనా. నిజంగా చాలా మంచి విషయం చెప్పారు, నా వల్ల మీనా వాళ్ళ నాన్న చనిపోయారు, మీనాని ఇంటి కోడలుగా చేసుకుని నేను వాళ్ళ బాధ్యతని దులిపేసుకోవాలని అనుకున్నాను, కానీ తరువాత బాధ్యతని నువ్వు తీసుకొని వాళ్ళ తండ్రి స్థానంలో ఉండి మొత్తం నువ్వే చూసుకొని సుమతికి పెళ్లి చేస్తున్నావు, చాలా ఆనందంగా ఉందిరా అని అంటూ మెచ్చుకుంటూ ఉంటాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు నాన్న అబ్బాయి, వాళ్ళు చాలా మంచివాళ్ళు, పద్ధతైన వాళ్ళు అని చెప్పి ఇక వాళ్ళ గురించి గొప్పగా అయితే చెప్తూ ఉంటాడు బాలు. అది విని ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మీనా కళ్ళల్లో ఆనందం చూసి ఇక తను చూసి ఓర్చుకోలేకపోతుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి నీతో మాట్లాడాలి అని పక్కకి రమ్మంటుంది. అప్పుడే చూసావా వాళ్ళ చెల్లికి ఎవరో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు వచ్చాడని ఎంతలా పొగరుగా మాట్లాడుతుందో అని అంటూ ఉంటే, అవునత్తయ్య సర్లేండి, ఎలాగో తండ్రి లేని పిల్ల పాపం, అలాంటి మంచి సంబంధం వస్తే మంచిదే కదా అని అంటూ ఉంటుంది రోహిణి. ఇదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు, దీన్ని పుట్టింటి వాళ్ళు ససిగా ఉంటే అసలు దీన్ని పట్టుకోగలమా, ఇది మామూలుగా మనతో వాడుకోదు, మనం ఎలాగైనా సరే ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, ఇలాంటి వాటిల్లో నన్ను దూర్చకండి, నేనేం చెయ్యలేను అని అంటూ ఉంటే, నువ్వే చెయ్యాలి, నువ్వు నేను కలిపి అసలు ఆ సంబంధం ఏంటో ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం వివరాలు తెలుసుకొని అప్పుడు ఏం చెయ్యాలన్నది చేద్దాం అని ప్రభావతి అంటూ ఉంటే, అది ఆ విషయం మీనాకి తెలిస్తే మామూలుగా ఉండదత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. వీళ్ళకి తెలిసి చేస్తామా ఏంటి, తెలియకుండానే చేస్తాము అని ఆ సంబంధం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో మొత్తం కూడా కనుక్కొని ఇక పెళ్లి కొడుకు తల్లి దగ్గరికి అయితే వెళ్తారు ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా. ఇక ఇద్దరు వెళ్ళి మాస్క్ వేసుకొని వెళ్తారు. ఆవిడ వీళ్ళని గుర్తుపట్టకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీరు సుమతి అనే అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారని తెలిసింది, ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఒకవేళ పెళ్లిపీటల దాకా వచ్చి పెళ్లిపీటల మీద పెళ్లి కూతురు లేచిపోయిందంటే అప్పుడు మీకు ఎంత అగౌరవం దక్కుతుందో, మర్యాద పోతుందో మీరే గుర్తు చేసుకోండి, అప్పుడు మీ పరువంతా పోతుంది అని అంటూ చెప్పేస్తారు ప్రభావతి రోహిణి. అయితే
అప్పుడు ఇక ఆ మాటలు నిజమే అనుకొని ఆవిడైతే ఈ పెళ్లి సంబంధం మేము కుదుర్చుకోవడం లేదు, మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్తారు. అప్పుడే పార్వతి బాధపడుతూ ఏంటమ్మా ఇదంతా ఎందుకు జరిగింది, ముందు వాళ్ళు బాగానే మాట్లాడారు కదా అని అంటూ ఉంటుంది మీనా. ఎవరో కావాలని మన సుమతి గురించి తప్పుగా చెప్పారంటమ్మా. ఇద్దరు ఆడవాళ్ళు ఎవరో వెళ్ళి ఇలాగ సుమతి ఎవరినో ప్రేమిస్తుంది అని చెప్పారంట. ఆ మాట విని వాళ్ళు నమ్మి పెళ్లి క్యాన్సిల్ చేశారు. ఈ విషయం నాకు పెళ్లి కుదిర్చిన ఆవిడే చెప్పింది అని పార్వతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే అది విని షాక్ అయిపోతాం. ఎవరై ఉంటారు, ఎవరు నా చెల్లెల్లి సంబంధాన్ని చెడగొట్టింది ఎవరో తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక మీనా అయితే వెంటనే ఇక ఫోన్లో మాట్లాడుతున్నట్టు ప్రభావతి రోహిణికి కనిపించేలాగా బాధపడకమ్మా, మళ్ళీ ఏదో ఒక సంబంధం వస్తుంది, ఈ సంబంధం చెడిపోయిందని బాధపడుకో అని ఇక ఫోన్లో మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఫోన్ పెట్టేసినట్టు కూడా నటిస్తుంది. అప్పుడే ప్రభావతి ఏమైంది, ఫోన్లో ఏంటో బాధపడుకుంటున్నావు మీ అమ్మని అని అడుగుతూ ఉంటుంది ఏమీ తెలియనట్టు. అప్పుడే మీనా మా చెల్లికి వచ్చిన పెళ్లి సంబంధం చెడిపోయిందంట అత్తయ్య అని అంటూ ఉంటే అవునా చెడిపోయిందా అని అంటూ ప్రభావతి అయ్యయ్యో మరి కుదురుతుందన్నారే ఇంతలో ఎలా చెడిపోయిందో అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఎవరో దిక్కుమాల మొఖాలో మా చెల్లి గురించి అంతా కూడా అబద్ధాలే చెప్పారట, అందుకని వాళ్ళు పెళ్లి సంబంధం వద్దనుకున్నారు, వాళ్ళు కానీ నా చేతికి దొరకాలి, వాళ్ళ పని అప్పడం అయిపోతుంది అని అంటూ ఉంటుంది మీనా. అది విని రోహిణి ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక మీనా అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా రోహిణి అయితే ప్రభావతితో అత్తయ్య మనమే ఆ పెళ్లి చెడగొట్టానన్న విషయం తెలియదు కదా, ఇప్పుడు తెలిస్తే మాత్రం ఈ మీనా అస్సలు కూడా వదిలిపెట్టదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే వాళ్ళిద్దరి మాటలు వినేసి బయటకు వస్తుంది మీనా. ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వెళ్ళి మా చెల్లి సంబంధాన్ని చెడగొట్టారంటే నేను మీరే అనుకునే అనుమానం వచ్చింది, అందుకని ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాటకం ఆడాను, దొరికిపోయారు, అసలు మీకు బుద్ధుందా, నీకు కూడా సుమతి చెల్లి లాంటిదే కదా, పెళ్లి సంబంధం చెడగొట్టాలని ఎలా అనుకున్నావు నువ్వు అని రోహిణి చెంప పగలగొడుతుంది మీనా. అప్పుడే ఇక అందరూ కూడా వస్తారు, ఏమైందని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక బాలుతో మా చెల్లికి వచ్చిన పెళ్లి సంబంధాన్ని వీళ్ళిద్దరూ వెళ్ళి చెడగొట్టారండి, వీళ్ళిద్దరూ ఆ విషయాలు మాట్లాడుకుంటే నేను విన్నాను అని అంటూ ఉంటుంది మీనా జరిగిందంతా చెప్పడంతో. అప్పుడే ఇక సత్యం ఛీ ఇంతకి దిగజారిపోయావా నువ్వు అని అంటూ ప్రభావతిని అసహించుకుంటాడు. ఒక ఆడపిల్ల పెళ్లిని చెడగొట్టాలని చూసావా, మరి మీనా మీద కోపం ఉందనుకున్నాం, కానీ ఆ కుటుంబం మీద నువ్వు ఇలా పగ తీర్చుకుంటావని అస్సలు కూడా అనుకోలేదు. నువ్వు ఇంకా ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటున్నావు. ఈసారి నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని కూడా నువ్వు నాశనం చెయ్యాలనుకున్నావంటే అసలు నువ్వు ఆడదానివేనా, నీకు కూడా ఒక కూతురున్న సంగతి మర్చిపోయావా? ఇప్పుడు ఆ సంబంధం చెడిపోయిందని వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఊహించుకో. అసలు నీలాంటి దాన్ని ఇన్ని రోజులు భార్యగా అనుకోవడమే నేను చేసిన తప్పు అని తల మీద నుంచి బకెట్తో నీళ్లు కుమ్మరించుకొని ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదో, ఈ రోజుతో నాకు భార్య లేదు అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు సత్యం. అయితే సత్యం తీసుకున్న నిర్ణయం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.